హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ అంగన్వాడీ వారికి 15,000 ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వుల్లో జారీ చేసింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో వారికి 15,000 అంటే అంగన్వాడీ సిబ్బందికి 15,000. అందరికీ ఇల్లు పథకం ద్వారా ఫిబ్రవరి 1 నుండి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ. పథకం వివరాలు: అంగన్వాడీ సిబ్బంది సేవలు ప్రాధాన్యత. ఏపీ డాక్రా మహిళలకు శుభవార్త. 30 నుంచి 78,000 వరకు రాయితీ ఇప్పుడు అప్లై అయ్యింది. ప్రధాన చర్చలు ఫలితంగా 10వ తరగతి అర్హతలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు. ఏపీలో విద్యార్థులకు శుభవార్త. అకౌంట్లోకి డబ్బులు విడుదల, ఉత్తర్వులు జారీ. అంగన్వాడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసుల్లో ఉండగా మరణించిన అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సహాయకుల కుటుంబాలకు అంత్యక్రియల కోసం 15,000 అందజేయనట్లు ప్రకటించింది. తాజా ఉత్తర్వులు: ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ తాజాగా దీన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ స్త్రీలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీసులో ఉన్న సమయంలో చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల చట్టబద్ధ వారసులు ఈ మొత్తం అందుకోవచ్చు. అందరికీ ఇల్లు పథకం ద్వారా ఫిబ్రవరి 1 నుండి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ. పథకం వివరం తగిన సమాచారం. పథకం పేరు: అంగన్వాడీ అంత్యక్రియల సాయం పథకం. మంజూరు చేయు మొత్తం 15,000. అర్హత: సర్వీసులో ఉండగా మరణించిన అంగన్వాడీ సిబ్బంది. మొత్తం అందించే దారులు చట్టబద్ధ వారసులు. ఉత్తర్వుల జారీ తేదీ తాజాగా పొడిగింపు. అంగన్వాడీ సిబ్బంది సేవల ప్రాధాన్యత. అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు పోషకాహార సేవలు అందిస్తాయి. 2.5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలు విద్య మరియు ఆటపాటల కార్యక్రమాలు అందిస్తాయి. గతంలోనూ అంగన్వాడీ సిబ్బంది తమ సమస్యలపై ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను దశల వారీగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. గ్యారెంటీ వంటి చెల్లింపులపై కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఫలితంగా ఈ నిర్ణయం అంగన్వాడీ సిబ్బందికి, కుటుంబాలకి ఆర్థిక భరోసాను అందించడంతో పాటు వారి సేవలకు గౌరవం చూపించినట్లు చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.